అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అక్షయ తృతీయనండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈరోజైతే ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి భూదేవి తల్లికి. ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? నేను కనిపించి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. అయితే భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు ఈరోజు వేసుకొని అలంకరించుకున్నానండి. వాతావరణం చల్లగానే ఉన్నదండి, హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది. పండుగ అంటేనే మనందరికీ ఎంతో ఇష్టం కదా. పండుగను మంచిగా బాగా చేసుకోవాలి. అదిగాక లక్ష్మీదేవి తల్లి కదా, లక్ష్మీదేవి తల్లి అంటే ఇంకా బాగా జరుపుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. అక్షయ తృతీయ అంటేనే అక్షయ తృతీయ పండుగ వైశాఖ శుద్ధ తదియ రోజున వస్తుందండి. ఈ రోజున మనం పర్వదినంగా జరుపుకుంటామండి. అక్షయము అనగా క్షయము కానిదనమాట. ఇక దానికి నశింపనేదే లేనిదండి, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుందన్నమాట అని అర్థం అన్నమాట. అయితే ఈ అక్షయ తృతీయ రోజునే విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి యొక్క కళ్యాణం కూడా జరిగిన రోజండి. మరి ఒక అంశం అండి, పరశురాముడు ఈ రోజునే తన యొక్క అవతారం అంటే పరశురాముడు జన్మించిన రోజు కూడానండి అక్షయ తృతీయ రోజే. అలాగే ఈశ్వరుడు వరంతో కుబేరుడు సర్వ సంపదలకు అధిపతిగా నియమించిన రోజు కూడానండి ఈ అక్షయ తృతీయ రోజు నాడే. అలాగే కుచేలుడుకు శ్రీకృష్ణుడు అనుగ్రహంతో ఈ అక్షయ తృతీయ నాడే ధనవంతుడై చేశాడనమాట భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. అలాగే సింహాచలంలోని నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం కూడా ఇచ్చేది ఈ అక్షయ తృతీయ రోజునేనండి. ఈ అక్షయ తృతీయ నాడే గంగాదేవి తల్లి కూడా ఈ భూలోకానికి వచ్చిందని మన పురాణాలు చెబుతున్నాయండి. అలాగే మరొక అంశం అండి, వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత వ్రాయించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునేనండి. అలాగే మరొక అంశం అండి, ధర్మరాజు ఈ అక్షయ తృతీయ రోజునే అక్షయ పాత్రను భగవంతుడి అనుగ్రహం ద్వారా పొందారని మహాభారతంలో ఉన్నదండి ఈ అక్షయ తృతీయ రోజునేనమాట. అలాగే అన్నపూర్ణాదేవి తల్లి కూడా ఉద్భవించింది ఈ అక్షయ తృతీయ రోజునేనండి, అనగా జన్మించిన రోజు అనమాట. పరమేశ్వరుడి వాహనమైన నందీశ్వరుడు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయండి. అక్షయ తృతీయ రోజు ఇన్ని ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి కాబట్టి మనం పర్వదినంగా మనం జరుపుకుంటున్నామండి. అందుకే ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నదండి అక్షయ తృతీయ రోజు. అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. ఈరోజు అక్షయ తృతీయ అండి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను. అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాపాపులతో చల్లగా వర్ధిల్లాలని ఆ మహాలక్ష్మీదేవి తల్లిని మనసారా ప్రార్థిస్తూ వేడుకుంటున్నానండి. అలాగే ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మనం లక్ష్మీదేవి తల్లికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి తల్లికి ముందు గడప నుంచి స్టార్ట్ చేసుకుందాం. ముందు ప్రథమ గడప మనకి ముఖ్యం కదండి. ఆ గడపలో నుంచే లక్ష్మీదేవి తల్లి ప్రవేశిస్తూ ఉంటుంది కదా, తన యొక్క గల్లు మన గజ్జలతోటి నడుచుకుంటూ చక్కగా, ఓకేనా. అందుకని చెప్పేసి అక్కడ గడప పూజ చేస్తాం, ఓకేనా. గడప నుంచి స్టార్ట్ చేస్తాం. గడప దగ్గరకు వచ్చేసామండి, గడప పూజ చేసుకున్నాము, సరేనా. తడిగుడ్డ పెట్టేసి మొత్తం చక్కగా ఇలా తుడి చేసుకుందాం నీట్గా. ముందు గడప ప్రధానం కదండి. లక్ష్మీదేవి తల్లి చక్కగా గడపలో నుంచి మనకి ప్రవేశిస్తుంది కాబట్టి నీట్గా చక్కగా ఇలా గడప ఏది పొడి లేకుండా నీట్గా ఇలా తర్వాత పసుపు రాస్తాం. పూజ అనేది నేను సాయంకాలం చేసుకుంటున్నానండి లక్ష్మీదేవి తల్లికి. ముందు అది చెప్తున్నాను. ఉదయం పూట వీలు పడలేదండి, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడు పడలేదు, అందుకోసం చెప్పేసి సాయంకాలం చేసుకుంటున్నాను.
ఎక్కడ పొడి లేకుండా చక్కగా తెచ్చుకోవాలి. తర్వాత కుంకుమ, ఇలా పూలు ఉన్నాయి కదండి, గడప పూజ ఆల్రెడీ చేసి ఉంచాం కదా, ఈ పూలు ఉన్నాయి కదా, ఈ పూలు మధ్యలో కుంకుమ పెట్టేస్తున్నాం. ముందు మనకి గడప ప్రధానం అండి. గడప లక్ష్మీదేవి తల్లితో సమానం. గడప మీద పాదాలు పెట్టడం కానీ, గడప నుంచి అటు ఇటు వస్తువులు అందుకోవటం కానీ చేయకూడదండి. తల్లి లక్ష్మీదేవి తల్లి కదా, అందుకోసం గడపని మనం అమ్మవారిగా భావిస్తాం కదా, అందుకోసం పసుపు కుంకాలు పెట్టుకున్న తర్వాత నమస్కరించాము. తర్వాత ఇక్కడ కలశం పెట్టుకుంటానండి. గడపకి ముందు కొద్దిగా పసుపు కుంకుమ అలా పెట్టేసుకొని, ఇలా తమలపాకు పెట్టేసుకొని, ఇదిగోండి కలశం కొంచెం పువ్వు వేసేసుకొని తమలపాకులు పెట్టేసుకొని ఇలా కలశం పెట్టేసుకుంటాము. తర్వాత నిమ్మకాయలు అండి, ఇంకో పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇలా ఉప్పు పెట్టేసి ఇలా మన గుమ్మానికి నీట్గా చక్కగా అందంగా ఉంటుంది. గడప పూజ అయిపోయిందండి, మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇల్లే దేవాలయం అనుకుంటాం కదండి, ఇల్లే దేవాలయంగా భావిస్తామండి మనం ఆడవాళ్ళం అంతా కూడాను. అలాగే దేవుడి అరమారంతా కూడా దేదీప్యమానంగా ఇలా లైటింగ్ తోటి, దీపాలతోటి ఎంత కళకళలాడుతూ విరాజిల్లుతుందో చూస్తున్నారా. అలాగే దీపారాధన చేసుకుంటున్నానండి భగవంతుడికి. అమ్మవారికి లక్ష్మీదేవి తల్లి అమ్మవారు విగ్రహం ఉన్నదండి, నాన్నగారు చేయించారనమాట, పోత పోయించారనమాట లక్ష్మీదేవి తల్లి విగ్రహం. అంటే పంచలోహాలు కాదు కానీ ఓన్లీ ఇత్తడి విగ్రహం అండి. ఇక లక్ష్మీదేవి తల్లి ఉంటే తండ్రి కూడా ఉండాలి కదండి, ఇద్దరు ఉంటేనే ఆ తల్లి సంతోషిస్తుంది కదా. అందుకనే నా దగ్గర అష్టలక్ష్మీ దేవుల, మళ్ళీ వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి తండ్రి అయినా సరే ఆయనే కదా అంతా కూడా. అందుకోసమనే నా అష్టలక్ష్మి ఉన్న పటాన్ని పెట్టుకున్నానండి, అలంకరించుకున్నాను. అక్కడ మల్లెపూలుతోటి మాల కట్టేసుకొని లక్ష్మీదేవి తల్లికి ముందు వినాయకుడిని ఆసీనుని చేసుకున్నాను. ముందు ఏదైనా సరే ముందు ఆ లంబోదరుడు బంగారు కొండ, బొజ్జకొండ బంగారు కొండకి మనం ప్రతిష్ఠింపజేసుకుని ఆయన్ని నమస్కరించుకోవాలి కదా. బొజ్జునైన వరాల స్వాములు, కుప్పాస్వాములు, కన్నస్వాములు బంగారు కొండని, వినాయకుడిని, లంబోదరిని చక్కగా ముందు ఆయన ఆశీర్ణ చేసుకొని ఆయన్ని చక్కగా మల్లెపూలతో అలంకరించుకొని, తర్వాత లక్ష్మీదేవి తల్లి విగ్రహాన్ని పెట్టేసుకొని ఆ తల్లికి కూడా చక్కగా పూలను అలంకరించుకొని తర్వాత పటాన్ని పెట్టుకున్నానండి. ఇంకా ఆ విధంగా క్రింద ఆ విధంగా పెట్టుకొని పీట మీద పసుపు కుంకుమ పెట్టుకొని, తర్వాత పట్టుబట్టను పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని మళ్ళీ అలా భగవంతుడిని అలంకరించుకున్నానండి. నాకు తెలిసిన విధంగా, నాకు చేతనైన విధంగా ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. మల్లెపూలు మాలగా కట్టుకొని ఈ విధంగా అలంకరింపజేసుకున్నానండి. అలాగే లక్ష్మీదేవికి తల్లికి ఇష్టమైనవన్నీ కూడా శంఖం, పసుపు కుంకుమ, పూలతోటి ఈ విధంగా అమ్మవారికి పెట్టుకున్నాను అనమాట. తల్లికి ఇష్టమైన గోమతి చక్రాలు, శంఖం, నల్లపూసలు, పసుపు కుంకుమ, పూలు ఆ విధంగా అలంకరించుకున్నానండి. ఇక తల్లికి ఎంతో ప్రీతిపాత్రమైనది స్వీట్ తోటి ఏదైనా సరే తీపి పదార్థం అనేది ఇష్టం కదా, పాలతోటి తీపి పదార్థం అంటే ఇష్టం కదా, నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకున్నామండి. ఇలా
ఈ గులాబీ పూలు, చామంతి పూలతోటి ఈ విధంగా దేవుడి అరమారంతా దేవతలకి ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. మల్లెపూలతోటి కళకళలాడుతూ ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నదో కదా. దీదీప్యమానంగా విరాజిల్లుతూ దీపకాంతులలో దేవేరులంతా కూడా ఈ విధంగా మనల్ని చూస్తూ ఆశీర్వదిస్తూ మనందరినీ ఆశీర్వదించాలని, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. తులసమ్మ దగ్గర కూడా పెట్టుకొని నమస్కరించుకుందాము. శ్రీ ఓం బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవని. శ్రీ ఓం బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవని. శ్రీ ఓం బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవని అని 3 సార్లు చెప్పుకుంటూ శ్లోకాన్ని పఠించుకుంటూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే 3 సార్లు ఎంతో పుణ్యం అండి. తులసమ్మన్న అలాగే లక్ష్మీదేవి తల్లి అన్న ఒకటేనండి. ఆ బంగారు తల్లులకి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటే మన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు. అదిగాక నేను సంధ్యావేళప్పుడు పూజ చేసుకుంటున్నాను కదా. సాయంకాలం సమయంలో ఇంకా ఎంతో పూజ అనేది ఇంకా ప్రాముఖ్యత కలిగి ఉంటుందండి, ఇంకా మంచిది. తల్లికి రోజు కూడా ఇలా నమస్కరించుకుంటూ శ్లోకం పఠించుకుంటూ ఇలా ప్రదక్షిణ చేసుకుంటానండి తులసమ్మ తల్లికి. క్రింద వచ్చేసి పోలేరమ్మ తల్లి అండి. పోలేరమ్మ అంటే ఇక మనకి గ్రామదేవత అన్నమాట. ఇంకా మనకి ఫస్ట్ నుంచి అలవాటేనండి. ఆ తల్లిని అలా పెట్టుకున్నాను, నమస్కరించుకుంటున్నాను. మన నమ్మకం అండి, భగవంతుడి అన్నీ సర్వాంతర్యామి కదా, అన్నీ చూస్తూనే ఉంటాడు. చేసుకున్నామండి. ఇవ్వండి తిరుపతమ్మ తల్లి దగ్గర మేము పొంగలు పొంగించుకున్న పాత్ర అండి ఇది, కుండ. ఈ కుండలో పొంగల్ చేసుకున్నాము ఈరోజు. గ్యాస్ వెలిగించుకున్నామండి. పాలు పోసుకున్నాము. చాలండి, కొంచెం కదా. అమ్మవారిని కూడా ఇక్కడ దీపారాధన చేసుకున్నానండి, లక్ష్మీదేవి తల్లిని. అలాగే పక్కన లక్ష్మీదేవి తల్లి, వినాయకుల వారు కొలువై ఉన్నారు చూసారా చక్కగా. ఇలా పసుపు కుంకాలతోటి చక్కగా అలంకరించుకొని మనం పూజ చేసుకున్నాక పాత్ర పెట్టేసుకొని పొంగల్ చేసుకోవాలి. పాలన్నా పెరుగన్నా నెయ్యి అన్నా సరే తల్లి లక్ష్మీదేవి తల్లి అండి. లక్ష్మీదేవి తల్లి పాలలో, పెరుగులో, పూలల్లో, అలాగే పసుపు కుంకాల్లో అన్నిట్లో లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటుందన్నమాట. అందుకని పవిత్రంగా భావిస్తాం అన్నమాట. చక్కగా పాలు పోసుకున్నాం కదా, పాలు పైకి పొంగి వచ్చిందాక చేసుకున్నాం అప్పటి వరకు. ఓకేనా. దీపారాధన దీదీపమానంగా విరాజిల్లుతుంది చూసారా ఈరోజు. దేవుడి అరమారంతా కూడా ఇలా నిండుగా కళకళలాడిపోతుంది కదా ఈరోజు. ముందుగానే దీపారాధన చేసుకున్నానండి. మనం పొంగల్ చేసేదాకా కూడా ఇలా ఉంచుకున్నాము. తర్వాత పొంగల్ పెట్టుకున్న తర్వాత అమ్మవారికి స్వీట్ అంటే ఇష్టం కదా, అందుకోసం అని చెప్పేసి మనం అమ్మవారికి పాలతోటి తయారు చేసిన పదార్థం అంటే ఎంతో ప్రీతి కదా, అందుకని మనం తయారు చేసేదాకా కూడా చక్కగా దీపారాధన వెలుగుతూ ఉండాలండి. వెలుగుతూ ఉన్నప్పుడు మనం పూజ దగ్గర పెట్టేసుకొని అమ్మవారికి ప్రసాదం, నైవేద్యం ప్రసాదం పెట్టేసుకొని మనం చక్కగా పూజ చేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి స్వామివారిని కూడా చక్కగా ఇక్కడ కలశం పెట్టుకున్నాను. ఈశాన్య మూలండి బుద్ధుని పెట్టుకుంటాను. ఇక్కడ శాంతికి నిదర్శనం అని చెప్పేసి బుద్ధుడిని పెట్టుకుంటాను, గౌతమ బుద్ధుడిని. అలాగే ఇక్కడ కలశం పెట్టేసుకున్నాను అనమాట. ఈ శనిమూలు కూడా అలా కొలువై ఉంటారనమాట స్వామివారిలో.
వేసుకోవచ్చు. బియ్యమును కందిపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి. అలా తల్లి అలా పొంగి పొర్లిపోతే చక్కగా మంచిది అంటారు. ఉడికేటప్పుడు నేను దగ్గరకు వచ్చేటప్పుడు నేను చూపిస్తాను, సరేనా? పొంగలి ఉడుకుతుందండి. పిడతలో పొంగలి పిడత తిరుపతమ్మ తల్లి దగ్గర పొంగల్ చేసిన పాత్ర అండి. ఇంటికి తెచ్చుకొని అలా చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఈరోజు చేస్తున్నాను. మా వారికి నాకే కదండి, ఇంకెవరికన్నా పెడతాను పొంగలి. కొంచెం బెల్లము, యాలక్కాయ పొడి అండి. బెల్లం చాలు. త్వరగా పొంగల్ తయారైపోతే ఇక కూర్చొని అమ్మవారికి ప్రార్థించుకున్నాము. చాగంటి వారి ప్రవచనం వింటున్నామండి ఈటీవీ లైఫ్లో. నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం, ఒక మంచి గుణం పిల్లల కింద సంస్కార బలంగా ఉంచుకుంటుంది. రవీంద్రనాథ్ గారు తండ్రి గారు పొంగల్ అయిన తర్వాత మనము త్వరగా స్వామికి దీపారాధన చేసుకున్నాం అమ్మవారికి. కాబట్టి ఏదైనా కూడా పెద్దలు విషయాన్ని పెద్దలకి ప్రమోదం చేసి ఊరుకోవడం అది ఆయన గొప్పతనం. ఏదో చెప్పి ఊరుకోవడం కాదు. కొన్ని చోట్ల మౌనంగా బెల్లం వేసుకున్నాము కొంచెం చాలు. అరిసెల బెల్లం ఉండదు, అందుకోసం కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత యాలక్కాయలు కూడా వేసేసుకున్నాం, యాలక్కాయ పొడి వేసుకున్నాము. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం వేసుకోవాలండి. పొంగల్ అయిపోయింది. మనం వెండి గిన్నెలో పెట్టేసుకున్నాము తల్లికి. తల్లికి స్వీట్ అంటే చాలా ప్రీతి కదా, అందుకోసం నేను వేసుకున్నాను. మంచిగా పెట్టుకున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లం నానబ్రాలు చెరుకు రసం వన్నిట్లాక్ష నగ్రస్తం పడుతురం చేసి ప్రార్థించమని
తొండమనేక దంతము దూరపు పజ్జలు ఓమహస్తం ఎండుగు మ్రేగజ్జలు మెల్లని చూపులు మందహాసన కొండక గుజ్జు రూపమున కూర్ని విద్యకులు పార్వతీ తనయ ఓయి గణాధిపతి నీకు మృక్తి తొలుతున్న విఘ్నమస్తమంచు ధూర్జట నందన నీకు మృకుదను ఫలితము సేవే నేను ప్రార్థన చేసేది ఏకదంతా నా వెలపలిచేది గంటమును వాక్కు నేను ఎప్పుడు బాయకుండు నా తలపున నిన్ను వేడుదను దైవ గణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హేరమ్మని తలచిన విఘ్నమును తొలగించుటకును అడుగులు కొబ్బరి పలుకులు చెటి బెల్లము నానబ్రాలు చెరుకు రసము నిట్లాక్షణ గ్రస్తును పడుతురము నిన్ను చేసి ప్రార్థింతు మదిని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం దే శంభో మాపతిం సురగురం వందే జగత్కరణం వందే పన్నగభూషణం మరుగుదరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే మోకంద ప్రేమ వందే భక్తజనాశ్రంచ వందేం శంకరం శివనామహం ఓ విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హర్షంభో మహాదేవ విశ్వేశామర వల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభయ అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. ఏతాని శివనామన్యహం వటేస్నిష్టం నాస్తి మృత్యమంతస్య పాపరమూర్ఛించంత్రం. ఓం త్రయమకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనాత్ మృత్యోన్మేక్షయమామృతత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనాత్ మృత్యోన్మేక్షయమామృతత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనాత్ మృత్యోన్మేక్షయమామృతత్. సుగంధంతో అలరారుచు సర్వజీవరాశులను పరిపోషించుచున్న త్రినేత్రుడైన పరమశివుని పూజించుతున్నాము. దోసపండు దోస తీగ నుండి విడవడకుండా ఉండునట్ల దైవం మమ్మ మృత్యు నుండి అమృతత్వం కొనుక్కోనుగాక. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మహాదేవ 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 మహాదేవ. కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వనాథ కైలాసవాస హిమగిరి వాస త్రిలోకాధిపతి దిక్కంటి గోళాశంకర నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నమో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబనీం సరసిజాం వందే ముకుందప్రియాం. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే. నమస్తే నమస్తే జగదేకమాతాం. అష్టాదశ పీఠముల ప్రార్థన. ఓం లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండే ప్రపంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక పులహాపురి మహాలక్ష్మి మాహుర్యే ఏకవిరుక ఉజ్జయిన్యం మహంకాళి పీఠాకాయం పురోహితిక ఓఢ్యాయం గిరిజాదేవి మాణిక్యో ద్రాక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధుమేశ్వరి జ్వాలాయం వైష్ణీదేవి గయా మాంగళ్య గోరిక వారణాసి విశాలాక్షి కాశ్మీరకి సరస్వతి. అష్టాదశ పీఠాన్ని ఏ గుణాంత దుర్లభం సాయంకాలం పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వదివ్యహారం రోగం సర్వ సంపత్కనం శుభం. శ్రీ దుర్గా ద్వాసం. ఓం దుర్గా దుర్గాష్టమిని దుర్గా పద్మిని వరణి దుర్గమచ్చేదిని దుర్గసాధిని దుర్గనాశని దుర్గతోద్ధారణ దుర్గాంతరే దుర్గమాభ దుర్గమణి దుర్గమాలపద్మాస్తం దుర్గవిద్యస్వం నామావళి పిట్టేచ్చి భయనక్తి మహర్షి. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమః. అష్టలక్ష్మి స్తోత్రం సన్న ముఖ్యమణీశ్వర సన్నిత పాద సరోజి విజయసం చాలు సుహాసమేమై జయిస్తున్న ఆదిమయ పరిపాలన పరిణజనాన బంధురు భాషశ్రవణ స్నేహితులను నాలుగు ధాన్యమయ పరిపాలన అన్యప్రాశ్రం కద్యం ధైర్యమైన పరిపాలన గజపుస్తమైన సుందర పర్తన కర్కర్షణ గజవర్గ పనాదిని పూజ సంతర్గం సగల పరమైన విజయశ్వరి పని కల్పిత మర్షనాథ్ మంత్రిని శిస్మించాత్మయ పరిపాలన ధనదండం ధాణదండనాశ్రల కూడా ప్రసన్నతోషం శ్రీ ధనభాగ్యం అక్షాబ్జ భాగ్యలక్ష్మి కరతకమని సర్వదా ధాన్యలక్ష్మి దూర్దండే సౌలక్ష్మి హృదయ సరస్వతి భూతకామలక్ష్మి ఖడ్గార్ల విలక్ష్మి నెకల కొణాష్టం బరే ధైర్యలక్ష్మి సర్వాంగీ సమలక్ష్మి జగతి విజయతే సంత ఆదిలక్ష్మి అష్టలక్ష్మి సమేత శ్రీ రంగరంగనాయకి కృపాకటాక్షి సిద్ధిరస్తు. ఓం ఆదిలక్ష్మి హోం ధాన్యలక్ష్మి హోం ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ఫలస్థితి దోహాహరి సింహ ప్రభా జీవన జ్యోతి ప్రతి శాంతి కాంచం జగన్ అష్టసిద్ధి నవస్వరం
శ్రీ ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. శ్రీ ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. శ్రీ ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూత్యై నమః స్వరూపాయ నమః పరమాత్మకే నమః ఆచ్యై నమః పద్మాలయ నమః పద్మాయ నమః శోచాయ నమః స్వాహాయ నమః స్వధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్యాయ నమః లక్ష్మ్యాయ నమః నిత్యపుష్టాయ నమః విభార్తే ఆదిత్యాయ నమః దీప్తాయ నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారిణే కమలాయ నమః కాంతాయ నమః కామాక్షాయ నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహపరాయ నమః బుద్ధయ నమః అనాఘాయ నమః ఆదివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ లోకశోక వినాశిని ధర్మ నియమాయ నమః కరుణాయ నమః లోకమాత్రేయ నమః పద్మప్రియ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షి నమః పద్మసుందర్తాయ నమః పద్మోద్భయ నమః పద్మముఖ్య నమః పద్మనాభప్రియ నమః రమాయ నమః పద్మాలాధరాయ నమః దేవీ నమః పద్మినీ నమః పద్మగంధిన్యాయ నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖ్యాయ నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదర్తాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇంద్రశీతలాయ నమః ఆహ్లాదజన్యాయ నమః పుష్యాయ నమః శివాయ నమః శివకర్తాయ నమః సత్వాయ నమః విమలాయ నమః విశ్వజన్య నమః తుష్యాయ నమః దారిద్ర్యనాశినే ప్రీతిపుష్కరిణి శాంతాయ నమః శుక్లమాలయ నమః శ్రేయ నమః భాస్కర్తే నమః బిల్వనిలయ నమః వరాహాయ నమః యశస్వింద్ర నమః సుందరాయ ఉదారంగాయ హరిణ్యనే హేమమాలిని నమః ధనధన్యకర్తే నమః సిద్ధేయ నమః స్త్రైణ స్వమే శుభప్రదాయ రూపే వరలక్ష్మి వస్తుప్రదాయ శుభాయ నమః హిరణ్య ప్రాకారాయ నమః సముద్రధనయాయ నమః జయాయ నమః మంగళాయ నమః దేవాయ నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణుపత్యాయ నమః ప్రసన్నాక్షాయ నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యదంశాయ నమః దేవాయ నమః సర్వభద్రారిణ్య నవదుర్గాయ మహాకాళయ బ్రహ్మ విష్ణు త్రికాలం భువనేశ్వర్తే నమః. జగన్మాతల్లారా జగజ్జనలోకి పాదర్భంగా నీ ఉండేదా కుండ పైన నా స్వామి నేనుండేది నేలపైన ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే ఈ పేదారాలి మనసెంతో వీచే నీ పాద సేవ మహాభాగ్యమీవా మా పైన దయ చూపావా నా స్వామి నీ ఉండేదా కుండ పైన నా స్వామి నేనుండేది నేలపైన ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో దూరాన నీవు సదా నిలిచినావు ఏడు కుండలపైన వెలసినావయ్యా మా పైన దయ చూపావా నా స్వామి నీ ఉండేదా కొండ పైన నా స్వామి నేనుండేది నేలపైన ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో ఏ పూల పూజింతునో కరుణ చూడవయ్యా పరము చూపవయ్యా మురళీ మోహన వినీల మేఘ శ్యామ కరుణ చూడవయ్యా మనసు నీ పైన మరలిన చాలుగా మనసు నీ పైన మరలిన చాలుగా పులులే చింకలై లెంకలుగా మారునా పులులే చింకలై లెంకలుగా మారునా నిరుపమలీల నిలయ దయామయ కరుణ చూడవయ్యా పరము చూపవయ్యా మురళీ మోహన వినీల మేఘ శ్యామ కరుణ చూడవయ్యా మదిలో నీ స్మరణ సలిపిన హాయిగా మదిలో నీ స్మరణ సలిపిన హాయిగా బ్రతుకే పున్నమి వెన్నెలుగా కాయునా బ్రతుకే పున్నమి వెన్నెలుగా కాయునా త్రిభువన పావన చరణ సనాతన కరుణ చూడవయ్యా పరము చూపవయ్యా మురళి
జననీ శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితినమ్మ నీ శరణములే కోరితినమ్మ శరణము కోరితినమ్మ భవానీ జననీ శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జననీ శివకామిని నీదయనున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీదయనున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జననీ శివకామిని శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఓ విష్ణు నారాయణ కృష్ణం మాధవ మసూదనం హరిం నరహం గోవిందన్ ఓ విష్ణు నారాయణ కృష్ణం మాధవ మసూదనం హరిం నరహరం గోవిందన్ దద్దం ఓ విష్ణు నారాయణ కృష్ణం మాధవ మసూదనం హరిం నరహరం గోవిందన్ దద్దం ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే గ్రంథవేశాయ గోవిందాయ నమో నమః ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే గ్రంథవేశాయ గోవిందాయ నమో నమః ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే గ్రంథవేశాయ గోవిందాయ నమో నమః. నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్నానండి. ఆ బంగారు తల్లిదండ్రులకు ముందు కూర్చొని భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మీ స్తోత్రము, కనకధారా స్తోత్రము, అలాగే విష్ణుమూర్తి తండ్రివి, లక్ష్మీదేవి తల్లివి, పరమేశ్వరుడివి, పార్వతీదేవి తల్లి, అన్ని సకల దేవతలందరి శ్లోకాలు పఠించుకుంటూ అలా నమస్కరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. నాకు తోచిన విధంగా, నాకు వచ్చిన విధంగా చేసుకున్నానండి. ముందు భక్తి అనేది ప్రధానం కదండి, భక్తి అనేది ముఖ్యం కదా. భగవంతుడు అవేమీ చూడడు కదా, ఎంతసేపు చేసాము, ఏ విధంగా చేసాము, ఎలా చేసాము అనేది చూడడండి. భగవంతుడు పవిత్రమైన మనస్సుని, భక్తిని చూస్తాడనమాట. నేనేమీ కొనుక్కోలేదండి, బంగారం వస్తువులు కానీ ఏమీ కొనుక్కోలేదు. భగవంతుడికి, తల్లికి ఆ విధంగా మామిడి పండ్లు అనేవి తాంబూలంగా పెట్టుకున్నాను. డబ్బు ఉన్నవాళ్ళు కొనుక్కోగలుగుతారండి, లేని వాళ్ళు ఇలా పూజ చేసుకొని తృప్తి పడతారండి. చాలు, భగవంతుడి దీవెనలు, ఆశీర్వాదాలు చాలండి. కలిమి లేమి అనేవన్నీ కూడా ఆ తల్లిదండ్రులకి తెలుసండి, భగవంతుడికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది అన్నీ సర్వం వాళ్ళకి తెలుసండి. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఇస్తాడో, ఎప్పుడు తీసుకుంటాడో సర్వం తెలుసు కాబట్టి మనం ఏమీ బాధపడని అవసరం లేదు. ఏది శాశ్వతం కాదు కదండి, మన మనస్సు, భక్తే శాశ్వతం కదా. ఇక స్వామివారికి, తల్లికి కొబ్బరికాయ పెట్టుకున్నానండి. కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నాను. చక్కగా కొబ్బరికాయ సమానంగా పగిలిందండి, చాలా సంతోషించాను. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేదని ఎవరూ బాధపడనవసరం లేదండి. సర్వస్వం ఆ తల్లికి, జగన్మాతకు, జగజ్జని లోకపావనికి తెలుసు కాబట్టి భక్తి ప్రధానం అండి, భక్తి ముఖ్యం.
మధ్యతరగతి ఫ్యామిలీస్ కానీ అలాగే పూర్ ఫ్యామిలీస్ కానీ ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేరండి, కొనలేని పరిస్థితిలో ఉంటారు. కానీ బాధపడాల్సిన అవసరం లేదండి. భక్తి ప్రధానం, భక్తి ముఖ్యం అండి. వాళ్ళకి నేను కూడా ఒకదాన్నండి. ఇక హారతి ఇచ్చుకొని భగవంతుడికి అలాగే వింజామరతోటి ఒక్క నిమిషం అలా విసిరి స్వామికి చిరుచెమట పోస్తుందండి. అందుకని కొంచెం అలా విసిరి ఇక యువతలకు వచ్చేసామండి. తల్లిదండ్రులు ప్రసాదం నైవేద్యాన్ని ఆరగించాలి కదా, అందుకోసం అని చెప్పేసి కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నాము. భక్తి శ్రద్ధలతో మా వారు నేను. దేవుడి అరమారంతా కూడా ఇలా దేదీప్యమానంగా కళకళలాడుతూ విరాజిల్లుతూ ఉన్నదే కదండి. మన ఆడవాళ్ళంతా కూడా ఎంతో సంతోషిస్తాము ఈరోజు. అందరం కూడా అక్షయ తృతీయను మీరు కూడా మంచిగా జరుపుకున్నారని ఆశిస్తున్నానండి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని మన ఆడవాళ్ళం అంతా కూడా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని ఉన్న దాంట్లోనే సర్దుకొని చేసుకున్నదే ఎంతో గొప్ప అండి, ఎంతో ఘనమండి. మన ఆడవాళ్లకు ఉదయం అంత ఓర్పు అంటాం కదా, ఆ ఓర్పు అనేది మనలోనే ఉందండి. భగవంతుడు అవేమీ చూడడండి, మన భక్తిని మన మనస్సును చూస్తాడు. హారతి అద్దుకోండి అని చూపిస్తున్నాను. మన అందరం కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డ పాపలతో చల్లగా బ్రతకాలని ఆ మహాతల్లిని, ఆ మహాలక్ష్మీదేవి తల్లిని, విష్ణుమూర్తి తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మనసారా నమస్కరించుకున్నాను. మరొకసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఆ మహాలక్ష్మీదేవి తల్లి ఆశీస్సులు మనందరిపై కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.